హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్వీస్ క్రియేషన్స్. సో మీరు నా లాస్ట్ వ్లాగ్లో చూసుంటారు, మేము గోకర్ణలో ఒక 2 days స్టే చేసాము. అండ్ నెక్స్ట్ గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి స్టార్ట్ అయ్యాము. అండ్ మేము గోకర్ణ నుంచి హొనావర్కి రీచ్ అయ్యాము. హొనావర్లో టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము మురుడేశ్వర్ వెళ్ళే దారిలో ఇంకా ఎకో బీచ్కి కూడా వెళ్ళాము. ఎకో బీచ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్ ఇన్ కర్ణాటక. అండ్ అది మొత్తం ప్లాంట్స్, ట్రీస్ మొత్తం దాంతో కవర్ అయి ఉంది. అండ్ ఇక్కడ ఒక పార్క్ టైప్ ఎన్వైర్న్మెంట్ కూడా వస్తుంది బీచ్తో పాటు. ఇంకా మేము అక్కడ కొంచెం సేపు ఫొటోస్ తీసుకొని ఇంకా బీచ్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసి మళ్ళీ మురుడేశ్వర్కి స్టార్ట్ అయిపోయాము. ఈ బీచ్ మురుడేశ్వర్కి 22 kilometers ఉంటుంది. ఇది అరేబియన్ సీ కోస్ట్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ దెన్ ఫైనల్గా మేము మురుడేశ్వర్ రీచ్ అయ్యాము. ఇక్కడ వెళ్తుంటే దూరం నుంచి గోపురం కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది అది కూడా. మురుడేశ్వర్ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి శివక్షేత్రాలలో ఒకటి. మురుడేశ్వర్ ఆలయంలోని రాజగోపురం ఈ క్షేత్రానికి ప్రధాన ఆకర్షణంలో ఒకటి. ఈ రాజగోపురం స్పెషాలిటీ ఏంటంటే ఈ గోపురం సుమారు 20 అంతస్తులు కలిగి ఉంటుంది. ఎత్తు సుమారు 249 అడుగులు ఉంది. ఈ మురుడేశ్వర్ టెంపుల్లో 2 మెయిన్ ఆకర్షణలు ఉంటాయి. ఒకటి టెంపుల్ రాజగోపురం అయితే ఇంకొకటి ఈ శివుని విగ్రహం. ఈ శివుని విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే ఇది సుమారు 123 అడుగులు ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత శివ విగ్రహాల్లో ఒకటి. ఈ విగ్రహం సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వల్ల చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అది ముక్కలై ఒక భాగం మురుడేశ్వర్ వద్ద పడింది. అండ్ ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. మాకు దర్శనం కూడా చాలాసేపు ఏం పట్టలేదు, ఒక 10 minutesలో మాకు దర్శనం అయిపోయింది. సో ఈ టెంపుల్లో మనం రాజగోపురంలో నుంచి లిఫ్ట్లో 17th floorకి వెళ్ళి ఆ శివుని విగ్రహం చూడొచ్చు. ఇంకా మేము కూడా వెళ్ళాము. సో అక్కడ 17th floorకి వెళ్ళి అండ్ అక్కడ నుంచి 18th floorకి నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళాక వ్యూ అసలుకి చాలా చాలా బాగుంది. అండ్ 18th floor నుంచి అక్కడ బీచ్ వ్యూ కానీ, హిల్స్, ట్రీస్, బోట్స్ అవన్నీ చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. మాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ పైన నుంచి అక్కడ బీచ్ నుంచి వచ్చే వేవ్స్ కూడా కనిపిస్తున్నాయి, అది కూడా పైనుంచి చూస్తే ఎంత బాగుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మాకు మా కార్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ 18th floor నుంచి ఈ బీచ్ వ్యూ ఇవన్నీ ఒక సైడ్కి అయితే ఈ శివ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇంకా వెనకాల బీచ్ కానీ అక్కడ శివుడు ఇలా కూర్చొని ఉండడం కానీ అది చాలా బాగుంది. ఇంకా మేము అక్కడ నుంచి ఇంకా కొంచెం సేపు ఇంకా అక్కడ చూసి ఇంకా శివుని విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయాము. అది దగ్గర నుంచి చూస్తే ఇంకా పెద్దగా కనిపిస్తుంది. ఇది పైన అన్నమాట ఈ శివ టెంపుల్. ఇక్కడ నుంచి ఇక్కడ నంది, వెనకాల టెంపుల్, ఇక్కడ సైడ్కి శివుడి విగ్రహం, ఇంకా ఇక్కడ లోపల కూడా టెంపుల్స్ ఉన్నాయి కొన్ని. ఈ పైనుంచి రాజగోపురం కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ పైన కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి.
ఇంకా అక్కడ ఉన్న టెంపుల్స్ అవన్నీ మేము దర్శనం చేసుకొని ఈ భూ కైలాస్ కేవ్ లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఏంటి అంటే ఇది స్టోరీ అనమాట. రావణాసురుడిది, ఇంకా ఆత్మలింగం ఎలా వచ్చింది, ఎలా తీసుకున్నారు, అవన్నీ స్టోరీ. ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో బీచ్ ఉంది అంటే ఆబ్వియస్లీ మేమైతే వెళ్తాము. ఇంకా అక్కడ టెంపుల్స్లో దర్శనం చేసుకొని, భూ కైలాస్ కేవ్ చూసి, ఇంకా టెంపుల్ దగ్గర స్టాచ్యూ దగ్గర ఫొటోస్ తీసుకొని ఇంకా బీచ్కి వచ్చేసాము ఎంజాయ్ చేయడానికి. సో ఇంకా బీచ్లో మేము ఒక 2-3 అవర్స్ పాటు ఉన్నాము. 2-3 అవర్స్ పాటు ఉండి ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
ఇంకా మురుడేశ్వర్లో కొంచెం సేపు ఉండి ఇక్కడికైతే వచ్చేసాము. ఇది కూడా బీచ్ చాలా బాగుంది. ఈ బీచ్ వచ్చేసి మార్వానంతే బీచ్. ఉడుపి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇది. ఇది పైనుంచి ఏరియల్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక సైడ్ సీ అయితే ఇంకొక సైడ్ రివర్ ఉంటుంది ఇక్కడ. అది వచ్చేసి సౌపర్ణిక రివర్. అది కూడా వ్యూ చాలా చాలా బాగుంది. ఒక సైడ్ ఏమో అలలతో ఉన్న సముద్రం, మరోవైపు ప్రశాంతమైన నది. ఇది బ్యాక్ వాటర్, అది సముద్రం, ఇది బ్యాక్ వాటర్. దీని వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర లైక్ డ్రోన్ కెమెరా లేదు కాబట్టి మనకు అంత వ్యూ కనిపించదు. మురుడేశ్వర్ టు ఉడిపి వెళ్ళేటప్పుడు రోడ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మీరు మురుడేశ్వర్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు ఈ రోడ్ అనిపిస్తుంది అనమాట. సో మీరు చాలా ఎంజాయ్ చేయవచ్చు అండి. వ్యూస్ మీకు చాలా బాగుంటుంది. మేము ఇంకా అక్కడి నుంచి మేము ఉడుపి వెళ్ళే దారిలో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట. ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళాము. అదే ఆనేగుడ్డే శ్రీ వినాయక టెంపుల్. ఆనేగుడ్డే అంటే ఏంటి అంటే ఏనుగుల కొండ అని అర్థం. ఇక్కడ పురాణ కథ ఏంటి అంటే ఇక్కడే కుబేరుడు యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే రాక్షసుడు యజ్ఞాన్ని భంగం చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు గణపతి వచ్చి ఆ రాక్షసుడిని సంహరించి యజ్ఞాన్ని రక్షించాడు. అందుకే ఈ ప్రదేశం పవిత్రంగా మారింది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఒకవేళ మురుడేశ్వర్ నుంచి ఉడుపి వెళ్తుంటే ఇది ఉడుపి నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో తప్పక వెళ్ళండి. ఈ టెంపుల్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేము అక్కడ గణేష్ టెంపుల్ని దర్శనం చేసుకొని మళ్ళీ దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ గురించి చెప్పారు. ఇది కూడా చాలా ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా లోపల చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు స్పెషల్ పూజలు అవుతున్నాయి. సో మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము టెంపుల్ దర్శనం చేసుకున్నాము అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe Sanvi's Creations. Thank you.